నమస్తే అండి. లక్ష్మీ ఈజ్ లిటిల్ కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మేము గోదావరి స్టైల్ చేపల పులుసు చేస్తున్నామండి. దానికి కావాల్సినవి కేజీ చేపలు తెచ్చుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి రాళ్ళ ఉప్పు అండి. రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే పులుసు చాలా టేస్ట్గా వస్తుంది. ఒక స్పూన్, హాఫ్ స్పూన్ సరిపోకపోతే తర్వాత వేసుకుందామండి. 3 టేబుల్ స్పూన్స్ కారం అండి. ఒక కేజీ ముక్కలకి 3 టేబుల్ స్పూన్ కారం అయితే సరిగ్గా సరిపోతుందండి. ఇలా ముక్కలకంతా కారం పట్టించుకొని పక్కన పెట్టేయండి కొంతసేపు. ఇప్పుడు ఇందులో కావలసినవి చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకోండి, బాగుంటుంది. ఒక 4 చిన్న సైజు ఉల్లిపాయలు అండి, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక టమాటా అండి, పెద్ద సైజు టమాటా ఒకటి, 5 బెండకాయలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులండి, చింతపండు తీసుకోవాలండి. ఇది వెయిట్ లెక్కలో 25 గ్రామ్స్ ఉంటుందండి. తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని ఇలా వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్, మసాలాకి కొంచెం అల్లం ముక్క, ఒక అంగుళం సైజు అల్లం ముక్క అండి, 5 వెల్లుల్లి రెబ్బలు, 4 లవం మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ధనియాలండి. తీసుకున్నవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, బెండకాయలు ఇలా ముక్కలుగా కోసుకొని ఇప్పుడు మసాలా రుద్దుకోవాలండి. అందులో అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, 4 లవం ముక్కలు వేసుకొని ఇది మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత అండి ఇందులోకి పోస్తున్న 4 ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని 1 సెకండ్ తిప్పుకోవాలండి. బాగా మెత్తగా అవ్వకూడదు, బరకగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత టమాటాలు కూడా వేసండి. 1 సెకండ్ జస్ట్ ఇలా అనేది తీసేయాలండి. ఇలా మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలండి. ఫస్ట్ మసాలా రుబ్బుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు వేసుకొని 1 సెకండ్ రుబ్బుకొని తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు వేసి ఇంకో సెకండ్ అలా తిప్పుకోవాలండి. రుబ్బుకున్న పేస్ట్ ఇది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఈ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి.
ఈ స్పూన్తో అయితే 10 స్పూన్లు అవినాయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఇలా మెంతులు వేసుకోండి. మెంతులు కొంచెం దోరగా వేగనివ్వాలి. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. అందులో రుబ్బు పెట్టుకున్న మసాలా ముద్ద, ఎండుతో మసాలా ముద్ద వేయండి. వేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేగనివ్వాలండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత అండి, ఇలా బ్రౌన్ షేడ్లో రావాలి మసాలా. వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలండి. సేపు బాగా మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. చింతపండు ఇలా గుజ్జులా చిక్కగా చేసుకోవాలండి, మరీ పలచగా వద్దు. ఇలా బెండకాయలు కూడా వేసుకోవాలండి. వేసుకుంటే నేను నానబెట్టిన చింతపండు ఈ గ్లాస్తో 2 గ్లాసులతో వేసానండి వాటర్. చిక్కగా ఇలాగ పులుపు తీసుకొని బాగా ఇలా వేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ముక్కకు పాడవకుండా నెమ్మదిగా కలపండి. కొంచెం
ఇంకా కొంచెం వాటర్, పావు గ్లాస్ వాటర్ పోసానండి కొంచెం మొక్క మగ్గడానికి. ఇలా కలుపుకోనండి. ఇప్పుడు హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుని ఉడకనివ్వాలండి కొంచెం సేపు. హైలో పెట్టి ఉడకబెట్టినాం కదండి, ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇందులోనండి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. కొంచెం గరిటగా కలపకూడదండి. కొంచెం ఉడకాలండి, దగ్గర పడిపోతుంది. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత ఒక నిమిషం, ఒక 5 సెకండ్స్ సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. నాకు ఈ పులుసు ఇలా దగ్గరికి ఉడకడానికి పావు గంట సేపు పట్టిందండి. నాకు పావు గంట తర్వాత ఇలా దగ్గరికి అవ్విన తర్వాత గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని నూనె పైకి తేలే వరకు చూడాలండి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. గోదావరి స్టైల్ చేపల పులుసు అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఈ రెసిపీ కనుక మీరు వండినట్లయితే ఎలా వచ్చింది టేస్ట్ అన్నది కామెంట్స్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ అండి.